కడప జిల్లా వంటిమిట్ట షాదీఖానాలో వాలంటీర్లకు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ నెల 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు వస్త్రాలను పంపిణీ చేసిన రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి పుట్టినరోజు వాలంటీర్లు అందరూ ఈ దుస్తులు వాడాలని, జగనన్నకు ఆ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా వాలంటీర్లు ఉండాలని ఈ రోజు మా సొంత నిధులతో వాలంటీర్లకు దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాల్గొన్న రాష్ట్ర గిడ్డంకుల శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు గజ్జల శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు బ్యాంకు శివారెడ్డి, భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ విషయంలో మనం ఎప్పుడే కరోనా టైంలో 2 సంవత్సరాల కాలంలో ఎంత ఇబ్బందులు పడినామో ప్రజలు ప్రతి ఒక్కరు ఎన్ని అవసరం పడినారో మనకు అందరికీ తెలుసు. ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా పోయింటే మనకు అసలు కొన్ని లక్షల మంది మనం పోగొట్టుకోవాల్సిన రోజులు ఆ రోజు మనం చూసాం. కానీ ఎక్కడ కూడా ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండాలి కాబట్టి క్షణాల్లో ఎక్కడ ఏ ఇంట్లో వారు కరోనా బారిన పడ్డారు అని చెప్పి వాలంటీర్ ద్వారా అధికారులు చేరదేయడం, అధికారులందరూ కూడా అప్రమత్తమై వారిని ఆరోగ్య సిబ్బంది ద్వారా తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారానే స్టార్ట్ అయ్యి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే వరకు, చీఫ్ మినిస్టర్ వరకు కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకు వాలంటీర్ వ్యవస్థ ద్వారానే స్టార్ట్ అయ్యి చీఫ్ మినిస్టర్ అందరం కలిసి కూడా ఆ ప్రజలను ఆదుకొని ఈ రోజు ఆరోగ్యంగాను ఒక మంచి రాష్ట్రంగాను ఈ రోజు అందరినీ కాపాడుకొని మనం చేయగలిగామంటే కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ అంత అద్భుతంగా పనిచేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు. కాబట్టి అదే కాకుండా ఈ మధ్య కాలంలో మరిన్ని కార్యక్రమాలు మన సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే ప్రతి ఒక్క వాలంటీర్ వారికి కేటాయించిన 50 ఇళ్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈ రోజు క్షుణ్ణంగా జల్లెలు బట్టి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసుకోవడం, ఏ రోజుతో ఆ రోజు అవన్నీ కూడా పై లెవెల్ కు వారు అప్లోడ్ చేయడం, వారి సమస్యలు తీర్చడం, ఇవన్నీ కూడా మనం ఈ 4 సంవత్సరంలో చూసాం. అలాగే అయినా కూడా ఎక్కడో కొంత లోపాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా ఇవ్వలేకపోతున్నాం. 99% అన్ని కూడా మనం అందిస్తున్నాం ప్రజలకు. కానీ కూడా అక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ తో అక్కడ మనకు ఇవ్వలేకపోతున్నాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించలేకపోతున్నాం. అలాగే కొంతమంది పిల్లలకు సర్టిఫికేట్ లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇవన్నీ కూడా సరి చేసేదానికి జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టి 1 నెల కాలంలో అందరూ కూడా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా జల్లెలు బట్టి అధికారులు, వాలంటీర్లు అయితే మీ వాలంటీర్ దగ్గర నుంచి సీఎం వరకు కూడా అందరూ కూడా పాల్గొని అక్కడ అధికారులు, అట్లా మన ప్రజానాయకులు అందరూ కూడా కష్టపడి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా 11 రకాల సర్టిఫికెట్లు గ్రామ జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు పూర్తి ఉచితంగా అందించడంలో ప్రధాన పాత్ర వాలంటీర్లు పోషించారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష అది కూడా సేమ్ ఇదే 1.5 నెల కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఆ గ్రామంలో ఆ ఇంటిలో ప్రతి 5 మంది సభ్యులు ఉంటే 5 సభ్యులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఏమని చెప్పి అక్కడ ఆరోగ్య సిబ్బంది, అక్కడ వాలంటీర్ సిబ్బంది ఇద్దరు కలిసి ఆ ఇంటిని సర్వే చేసి పలానాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఈ విధంగా మనం తీర్చాలని చెప్పి ఆ 45 రోజుల కాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం చేశామని చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేశామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు ఒక ఏదో విధంగా మా సొంతంగా మా కన్స్ట్రక్షన్ ద్వారా ఎంతో కొంత చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రేపు రాబోయే మనకు రేపు 25వ తేదీన మన ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా మీకు అందరికీ వాలంటీర్లకు 2 జతల బట్టలు మా కన్స్ట్రక్షన్ ద్వారా ఇవ్వాలని చెప్పి అట్లా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ 21వ తేదీ బర్త్డే ఈ రోజు ఎందుకు ఇస్తున్నారు అనేది అనవచ్చు, కానీ ముందస్తుగా, ఎందుకంటే అన్ని మండలాల్లో అదే రోజు నేనే రావాలి కాబట్టి ఇవ్వలేదు కాబట్టి అందుకని ముందస్తుగానే మీకు ఇస్తున్నాం. మీరు బట్టలు ఆ రోజు తీసుకుని ఆ రోజు జగనన్న బర్త్డే రోజు మీరు ఆ బట్టలు కట్టుకోవాలని చెప్పి అందుకని ముందుగా ఇస్తున్నాను. ఎందుకంటే
రాజంపేటలో ఆ రోజు ఇస్తాం. రాజంపేటలో ఒక చోట అయితే ఆ ప్రోగ్రామ్ పెట్టున్నాం. ఆ రాజంపేటలో ఆ రోజు ఆ మండలంలో ఇస్తాం. కానీ మిగతా మండలాల్లో తెలియలేదు కాబట్టి ముందుగానే ఇస్తున్నాం. కాబట్టి మనం జగనన్న పుట్టినరోజు సందర్భంగా మీకు ఒక మంచి బట్టలు ఇవ్వాలని నిర్ణయించాం. మా కంపెనీ ద్వారా, ఎంఆర్కే కంపెనీ ద్వారా ఇవన్నీ కూడా బ్యాంకు నుంచి సపరేట్ తెప్పించి, ఎందుకంటే మాకు రోజున నేను మా మిస్సెస్ సెలక్షన్ చేసే అబ్బాయిలు మా మిస్సెస్ సెలెక్ట్ చేసి అబ్బాయిలు సెలెక్ట్ చేశాను. ఒకవేళ నాకు తెలిసిన మీకు మంచి బట్టలు ఇవ్వాలని తెచ్చారు కాబట్టి దాన్ని చూడండి, మీరు బాగా ఆస్వాదించండి. నెక్స్ట్ ఇయర్ వల్ల మీకు ఇంకా మంచి కాలం ఇచ్చేదానికి మన జగనన్న బర్త్డే సందర్భంగా ముందస్తుగా మీకు ఒక చిన్న చిరుకారుగా, నేనేదో పెద్దగా ఏదో ఇస్తున్నానని చెప్పడం లేదు, చిరుకారుగా రెండు సంవత్సరాల బట్టలు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇస్తున్నా. తప్పకుండా మన జగనన్న బర్త్డే ఇటువంటి బర్త్డే ఇంట్లో జరుపుకోవాలని, మీరందరూ కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, మీరందరూ కూడా సుఖ సంతోషంతో బాగా మీరు మీ పిల్లలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క మన బర్త్డే జగనన్న బర్త్డే సందర్భంగా 20 సందర్భంగా మరొకసారి గట్టిగా మీరు సమస్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని